మెదక్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలతో ఏడుపాయల దుర్గామాత ఆలయం వద్ద వరద ఉధృత పెరగడంతో అమ్మవారి పాదాల నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. హల్దీవాగు ప్రవాహం సైతం పెరగడంతో పసుపులేరు వాగులో భారీ స్థాయిలో వరద వస్తుంది. సింగూరు గేట్లు ఎత్తడంతో మంచిర పొంగి ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పెరిగింది. వరి పంట మునిగింది. మరిన్ని భారీ వర్షాలు పడితే బ్రిడ్జి మునిగే అవకాశం ఉందని, తద్వారా వాహనాల రాకపోకలు బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు తగ్గినాయి జరా, కానీ ఆల్రెడీ 15 ఎకరాల దాకా ఆడ మునిగినాయి. వీటినేమో ఒక దగ్గర 8-9 ఎకరాల దాకా ఈడ మునిగిపోయినాయి. ఏడుపోటి మొత్తం ఎల్లా ఈ అటు ఎల్లపురం దిక్కనేమో 8-9 ఎకరాల దాకా ఈడ మునిగింది. ఆడ అలా మునిగినాయి. కానీ ఇంకా జర రాత్రికి లేక వర్షం పడ్డది అనుకో, ఇంకో గేట్ ఇడితే మాత్రం పక్క పూరు బుడుతుంది, ఎట్లయినా బుడుతుంది. ఇంకో గేట్ 2 గేట్లు ఇడితే మొత్తం బుడుతుంది అన్నట్టు. అట్లా బంద్ అవుతుంది. ఆల్రెడీ వర్షం పడితే ఈ నైట్ ఒకవేళ వర్షం గట్టిగా పడ్డది అనుకో, ఇక రాకపోకలు కన్ఫామ్ గా బంద్ అవుతుంది. పొద్దున్న అయితే ఇక్కడ తెరపైపు కనిపిస్తుంది. ఒకసారి వస్తే నైట్ వరకు వస్తే మూడోసారి ఏమన్నా మీద పొలాలు 10 ఎకరాలు 20 ఎకరాల దాకా మునిగిపోయినాయి. 20 ఇక్కడ 20 ఎకరాల దాకా, ఇటు ఒక 20 అటు ఒక 20 40 50 ఎకరాల దాకా 50 ఎకరాల దాకా మునిగిపోయినాయి పంటలన్నీ. అది మొత్తం శివారే. ఇప్పుడు మరి అదృష్టం దేవుడు ఆమెనే ఉన్నది గంగ తల్లి. పైసా పొలంగా అర్పిస్తే వాళ్ళన్న బతుకుతారని కట్టిస్తే పైసన్న వాళ్ళు మాకు అయిన వాళ్ళకి సాయం చేస్తే అలా పుణ్యం. గట్టిగా పడితే ఇది ముందే రాకపోకలు ఉండవు. అక్కడ ఎక్కడ బంద్ ఇక్కడ ఇచ్చే నైట్ వరకు ఉంటుంది. ఒకవేళ పెద్దగా వచ్చింది అనుకో మునిగిపోద్ది. అక్కడ అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా నాకు ఫస్ట్ 10 ఏళ్ళ కింద వచ్చి 10 ఏళ్ళ నాకు